ప్రైజ్ ద లార్డ్ అందరికీ. వాక్యం వరంకి మీకు స్వాగతం. ఈరోజు ఒకరు చాలా నిరుత్సాహంగా ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. నా కష్టం ఎవరికీ కనిపించట్లేదు, నా ప్రార్థన వినబడట్లేదు అని బాధపడుతున్నారు. అయితే 9 నిమిషాల వాక్యం మీకోసం. ఈరోజు మీ జీవితం మారబోతుంది. రూతు 2వ అధ్యాయము 12వ వచనం చదువుచున్నాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద శరణుజొచ్చుటకు వచ్చిన నీకు ఆయన సంపూర్ణ బహుమానము ఇచ్చును. ఇది బోయాజు అనే దేవుని భక్తుడు రూతుతో చెప్పిన మాట. కానీ పరిశుద్ధాత్ముడు ఈరోజు ఈ మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడు మామా. రూతు పరిస్థితి చూడండి. ఆమె ఒక విధవరాలు. తోడు లేక పొలంలో వెళ్ళి రాలిన పరిగి ఏరుకుంది. ఎండ, అవమానము, ఆకలి. బహుశా నువ్వు కూడా ఈరోజు అలాంటి పరిస్థితిలోనే ఉన్నావేమో మామా. ఉద్యోగం లేదని, అప్పులు ఉన్నాయని, రోగం తగ్గట్లేదని, పెళ్ళి కావటం లేదని కుమిలిపోతున్నావా? కానీ దేవుడు చూపు రూతు మీద పడింది. బోయాజు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా, నీవు నీ అత్తగారి కోసం చేసినదంతా నేను విన్నాను అన్నాడు. మామ, గుర్తుంచుకో, నీవు రహస్యంగా కార్చిన కన్నీళ్ళు, నీవు మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన, నీవు చేసిన చిన్న చిన్న సహాయాలు, ఇవన్నీ పరలోకపు తండ్రి చూస్తున్నాడు. నీ లెక్క ఆయన దగ్గర ఉంది. ఇప్పుడు దేవుని బహుమానము చూడండి. బోయాజు రూతుకి కేవలం కూలి మాత్రమే ఇవ్వలేదు, నా పనివాళ్ళతో కలిసి భోజనం చేయని చెప్పాడు. చివరికి ఆ బోయాజునే ఆమెకు భర్తగా ఇచ్చాడు. ఆమెకు ఇల్లు ఇచ్చాడు, పేరు ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు. బైబిల్ సంపూర్ణమైన బహుమానము అంటుంది మామా. అంటే హాఫ్ బ్లెస్సింగ్ కాదు, 100% బ్లెస్సింగు దేవుడు ఇస్తే గంపెడు ఇస్తాడు. సో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మామా, ఇది విన్నాక నీకు నిరీక్షణ రావట్లేదా? నీ జాబు విషయంలో, నీ మ్యారేజ్ విషయంలో, నీ అప్పుల విషయంలో, నీ పిల్లల భవిష్యత్తు విషయంలో నీవు దేవుని రెక్కల క్రిందకు వచ్చావు కాబట్టి నీకు బహుమానము ఫిక్స్. ఈ వారంలోనే, ఈ నెలలోనే ఒక శుభవార్త నీ ఇంటికి వస్తుంది. నమ్ముతున్నావా? నమ్మితే కామెంట్లో ఆమెన్, నేను నమ్ముతున్నాను అని గట్టిగా టైప్ చేసి బలంగా నమ్మి టైప్ చేయండి. సో ఇప్పటి వరకు కూడా మీరు విన్న వాక్యాన్ని నమ్మి విశ్వసించండి. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రభువైన తండ్రి, ఈ వాక్యం ద్వారా వింటున్న ప్రతి బిడ్డల కన్నీళ్లు తుడవండి. రూతుని దీవించినట్టు వారిని, వారి కష్టానికి ప్రతిఫలంగా సంపూర్ణమైన బహుమానం దయచేయండి. వారి అవమానాన్ని ఘనతగా మార్చండి. యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మామ, ఈ వాక్యం నిన్ను బలపరిస్తే లైక్ చేసి, అవసరంలో ఉన్న 5కి షేర్ చేయండి. షేర్ చేసి వాక్యము అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టండి. వచ్చే వారం మరో బలమైన వాక్యంలో కలుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.